హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ సాధ్వి వ్లాగ్స్. ఏంటండి వర్షం దంచి కొడుతుందా మీకు కూడా? విజయవాడలో కూడా అంతేనండి. 2 డేస్ నుంచి అయితే నాన్ స్టాప్‌గా పడుతూనే ఉంది. ఇంత కూల్ వెదర్‌లో హాట్‌గా చికెన్‌తో ఐటెమ్ చేసుకోకపోతే ఎలా చెప్పండి? పెద్ద నేరమేనండి బాబు. సో, కాజు చికెన్ పకోడీ అయితే చేసేసుకుందాం. ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, కొంచెం మిరియాల పొడి, అలానే 1 స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసుకుని, హాఫ్ చెక్క అయితే లెమన్ పిండేసుకోవాలండి. అలానే పిడికెడు జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కార్న్ ఫ్లోర్, అలానే కొంచెం వరిపిండి, కొంచెం శనగపిండి, 1 స్పూన్ ఇలా తీసుకుని బాగా మిక్స్ చేసుకుని, నెక్స్ట్ అలానే కొంచెం ఆయిలు, ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ చికెన్ ముక్కకి ఇవన్నీ ఎంత పడితే అంత బావుంటుంది. లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా చాలా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. టైం ఉంటే 1 అవర్ కన్నా ఎక్కువ ఉన్నా సరే బావుంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుని తర్వాత తీసుకోవాలి. అలానే స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్‌ని అయితే వేసేసుకోవాలండి. చెయ్యి మంటొస్తుంది అనుకున్న వాళ్ళైతే స్పూన్‌తో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అవి ఒక్కొక్కటిగానే విడిపోతాయి కదా! ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ అయితే రావాలి. ఇంకా మనకి ముక్క అయితే బాగా క్రిస్పీగా అయితే అయిపోయినట్లే. ఇంకా నెక్స్ట్ అయితే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేయించేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. స్నాక్ ఐటెమ్‌గా చాలా బావుంటుంది. ఈ కూల్ వెదర్‌లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండండి బాబు.